హాయ్ అండి అందరికీ. అండ్ ముందుగా యంగ్ పాలిటిక్స్ మీడియాకి స్వాగతం. అండ్ వీడియో వచ్చేసి హైడ్రా ఎలా ఏర్పడ్డది అండ్ హైడ్రా ఏర్పడడానికి గల కారణాలు ఏంటి, లేకపోతే ఇదే ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎప్పుడైనా హైడ్రా లాంటి అంటే హైడ్రాని ఎప్పుడు ఇంతకుముందే బిల్డ్ చేశారనేది చాలా క్లియర్గా చెప్తాను నేను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇది. అండ్ ఈ హైడ్రా నెక్స్ట్ డిసిషన్ ఏం తీసుకోబోతుందనే దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ తప్పకుండా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హైడ్రా నాకు తెలిసిన అంటే హైడ్రా వచ్చేసి ఇది మొదటిసారిగా అంటే టీం ఏర్పడడం. కానీ దీన్ని ఎలా తీసుకున్నారంటే జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా తీసుకున్నారు దీన్ని. అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మాత్రమే తీసుకున్నారు దీన్ని, ఈ చట్టాన్ని. ఈ చట్టం ఎలా దీనికి మొదటి కమిషనర్ ఏవి రంగనాథ్ గారు. అండ్ ఈ చట్టం ఏ అనుగుణంగా పనిచేస్తుందంటే జియో 99 పరంగా పనిచేస్తుంది. అదే జియో 99 అంటే దాని అర్థం ఏంటిదంటే ఏదైతే పార్కులు కానీ, లేక్స్ కానీ, ఫుట్పాత్స్ కానీ, ఇల్లీగల్ స్కూల్ గ్రౌండ్స్ కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి, అంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని పరిరక్షించడం కోసం ఈ సంస్థను స్థాపించడం జరిగింది. సో ఈ సంస్థ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రొటెక్షన్ కల్పించడమే ఈ సంస్థ ఒక ఉద్దేశం. అండ్ ఇది తీసుకోవడానికి రీజను, అండ్ దీన్ని అంటే హైడ్రాని బిల్డ్ చేయడానికి రీజను ప్రీవియస్లో చూసుకుంటే మనం మన చుట్టుపక్కల ఊళ్ళలో కానీ మనం చూసే ఉంటాం. మ్యాక్సిమం నేను చెప్పింది మీకు మ్యాక్సిమం ఐడియా ఉండొచ్చు. అప్పట్లో చెరువు తదితర ప్రాంతాల్లో ఈ మీటర్ వరకు లోపల వెళ్ళకూడదని కంచెలు నాటడం కానీ, లేకపోతే గుంజలు పాతడం కానీ, లేకపోతే ఏదైనా కట్టడాలు కట్టడం కానీ ప్రీవియస్ నుంచే ఉండే. దానికి అర్థం ఏంటిదంటే ఈ ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అండ్ అనేది దానికి అనుగుణంగా అప్పుడు సిగ్నల్ ఇస్తుండే. ఎందుకంటే ఉన్న ఏదైతే పర్యావరణం ఉందో దాన్ని రక్షించడం కోసం అప్పుడే పెడుతుండే. అదే అనుగుణంగా దీన్ని రూపొందించడం జరిగింది. హైడ్రా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ అసెట్స్ ఏదైనా ల్యాండ్స్ ఉన్నా కానీ, లేకపోతే అది పర్యావరణాన్ని ఏదైనా విపత్తులు కలిగించేలా ఉన్నా కానీ దాన్ని ఖచ్చితంగా డిమాలిషన్ చేయడం జరుగుతుంది. ఈ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఏవి రంగనాథ్ గారు చార్జ్ చేసుకున్నప్పుడే చెప్పారు. అంటే 1920s స్టార్ట్ అయింది. అంటే లైక్ హైడ్రా ఒక బార్డర్ లైన్స్, చెరువులో కానీ, లేక్స్లో కానీ ఎఫ్టీఎల్ అంటే ఏంటిది, బఫర్ జోన్ ఏంటిది అనేది స్టార్టింగ్ నుంచే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటే బఫర్ జోన్ డిఫరెన్స్ ఏంటంటే ఏదైతే చెరువు ఉంటుందో, ఇప్పుడు సపోజ్గా 10 హెక్టార్స్ ఉన్న చెరువుకి మన దాంట్లో ఉన్న ఏదైతే ఏదైతే మన దగ్గర ఉన్న హెచ్ఎండిఏ ఉందో, అది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి అర్థం ఏంటంటే ఏదైతే ఆ చెరువు ఏదైతే ఒక 10 హెక్టార్స్ ఉన్న చెరువు ఉందో ఆ చెరువు అవుటర్ లైన్ నుంచి దాదాపు 30 మీటర్ల వరకు ఏ కట్టడాలు కానీ, ఏ బిల్డింగ్ కట్టడాలు కానీ, కొనడాలు కానీ అండ్ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయడం జరగదు. ఎందుకంటే అది ఆ చెరువు కిందికి వస్తుంది దానికి అర్థం. అండ్ అట్ ది సేమ్ టైం ఆ చెరువు అవుటర్ లైన్ నుంచి 20 మీటర్ల వరకు ఎఫ్టీఎల్ లైన్ బఫర్ ఉంటుంది. అది ఇంకా డేంజర్ జోను. అది అసలే అక్కడ అక్రమ కట్టడాలు కానీ ఏం చేయకూడదని చెప్పడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం. సో నిన్న జరిగిన ఒక విషయం గురించి స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నా. హైడ్రా ఒక ముఖ్య ఉద్దేశం గురించి చెప్పాలనుకుంటున్నా. ఏదైతే లక్ష్మీ భవనం జిఎల్సి స్క్రైబ్ విల్లాస్ ఉన్నాయో దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను. సో అందులో దాదాపు 360, ఇది అవుటర్ రింగ్ రోడ్ని ఆనుకొని ఉంటుంది. అదే కత్వా లేక్ చెరువుని ఆనుకొని ఉంటుంది. అందులో దాదాపు 360 విల్లాస్ ఉన్నాయి. అండ్ ప్రీవియస్ గవర్నమెంట్ గత కొద్ది రోజుల నుంచి అంటే ఎలిగేషన్స్ ఏంటంటే అందులో 100 విల్లాలకు అవి బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్తూ వచ్చారు. కానీ ప్రీవియస్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోలేదు. అందులో 27 విల్లాలు నిన్న కూల్చేయడం జరిగింది. అండ్ మిగతా విల్లాలు కూడా కూలుస్తారు కావచ్చు, ఇది ఎందుకంటే అది ఎఫ్టీఎల్లో ఉన్నాయి కాబట్టి కూల్చేయడం జరుగుతుంది. అండ్ నేను అనుకునే విషయం ఏంటిదంటే ఎవరైతే ఇప్పుడు అంటే ఏ చెరువు ప్రాంతాల్లో కానీ, లేక్ ప్రాంతాల్లో కానీ, లేకపోతే ఏదైతే అక్రమ కట్టడాల్లో ఉంటున్నారో వాళ్ళకు నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా అని తెలుసుకోవడం కోసం దగ్గరలో ఉంటున్న ఎంఆర్ఓ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆ ప్రదేశాల్లో వెళ్ళి తెలుసుకోండి ఇది ఏ జోన్లో ఉంటుంది అన్నది. అండ్ ఇప్పుడు తెలుసు ఈ రోజు నుంచి ఒక 5-6 చోట్ల ఏదైతే హైడ్రా ఉందో కూల్చడం ఏవి రంగనాథ్ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ డిమాలిషన్ చేయడం ఒకే రోజు 5 చోట్ల డిమాలిషన్ చేయడం జరుగుతుంది. ఏదైతే మాదాపూర్, సున్నాపూర్ లేకుల దగ్గర కానీ, లేకపోతే ఇలా తదితర ప్రాంతాల్లో డిమాలిషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ డిమాలిషన్ చేసిన ప్రదేశాల్లో అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో అవి కట్టి
మామూలుగా విల్లాస్లకి ఒకటి అది విల్లాస్ని అమ్ముకోవడం లేకపోతే ఆ ప్రాపర్టీని అమ్ముకోవడం ఇలాంటివి చేసారు. కానీ పాపం కొనుక్కున్న వాళ్ళు నష్టపోతారు తప్పకుండా. సో ఆ నష్టపోతే నష్టపోయారు. అండ్ ఏదైతే హైడ్రా ఉంటుందో నోటీసులు జారీ చేయకుండా కూల్చివేస్తుందనేది అయితే చెప్తున్నారు. అండ్ అలాంటి ఒక బఫర్ జోన్లో కానీ ఎఫ్టీలో ఉందో లేదో తెలుసుకోవడం కోసం మీరు దగ్గరలో ఉన్న ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అది ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ లాంటి అధికారులు ఏదైతే ఉంటారో దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ ఏ జోన్లో ఉంది కనుక్కుంటే బాగుంటుంది. ఎందుకంటే కనీసం మీ సామాన్లు కూడా బయటపడే ఛాన్స్ ఉంటుంది. నిన్న అయితే దారుణం అసలు. వాళ్ళు పాపం ఏదంటే దగ్గరలో ఉన్న ఏదా చెరువు ఆ సున్నపల్లికి దగ్గరలో ఉన్న ఒక ప్రాపర్టీలో వాళ్ళు దాదాపు అంటే షెడ్లు వేసుకొని నిర్మించుకునే వాటి దాంట్లో వాళ్ళ సామాన్లు దాదాపు 2-3-4 కోట్ల వరకు ప్రాపర్టీ ఉందంట. ఆ ప్రాపర్టీని మొత్తం కూల్చేశారని బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళ ప్రాపర్టీ పోయినా పర్లేదు కానీ అందులో ఉన్న సామాన్లు పోయినాయని ఫుల్ ఇబ్బంది పడుతున్నారు. సో ఇది జరగకుండా ఉండడం కోసం మీరు ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళు చెప్పిందే ఎవరైతే పై అధికారులు ఉంటారో వాళ్ళు చెప్పిందే ఫాలో అవుతారు కంటిన్యూగా. సో ఈ కనీసం వాళ్ళ ఇంట్లో సామాన్లని తీసుకునేటట్టు ఉంటుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతం నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ముందే కొంచెం జాగ్రత్త పడి షిఫ్ట్ అయితే బాగుంటుంది. తర్వాత అది జరుగుతుంది కానీ కొంచెం సురక్షితమైన ప్లేస్కి వెళ్తాయి. ఎందుకంటే ఇంట్లో సామాన్లన్నీ కొట్టేస్తే కొంచెం ఎంతైనా నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నెక్స్ట్ నేను అంటే ఈ హైడ్రా ఒక మెయిన్ ఉద్దేశం ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.